బెత్తని స్పాంజ్ కేక్ కోసం ముందుగా 2 ఎగ్స్ తీసుకొని 1/2 కప్ షుగర్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బీట్ చేశాక 1/4 కప్ ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పక్కన ఉంచుకోవాలి. 1 కప్ మైదా, వెనీలా 1 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, సాల్ట్ చిటికెడు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని 2 భాగాల కింద చేసుకుని ఒక భాగాన్ని కోన్ కవర్లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పులో కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని మిగిలిన ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని రెండో భాగంలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని కూడా కోన్ కవర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా బటర్ పేపర్ పెట్టి ఆయిల్ రాసి లేయర్స్ కింద వేసుకుంటూ రావాలి. లో ఫ్లేమ్లో 45 మినిట్స్ బేక్ చేయాలి. అవెన్లో అయితే 35 మినిట్స్ బేక్ చేయాలి. ఎంతో రుచికరమైన మృదువైన కేక్ రెడీ.